యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో మరోసారి దేవుని సన్నిధి చేరి ప్రార్థించటకు, దేవుడి యొక్క వాక్యం ధ్యానించటకు దేవుడు మనల్ని ఈ డిసెంబర్ మాసంలో మనము ప్రవేశించినాము. ఈ డిసెంబర్ మాసంలో మనమందరం దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని బిడ్డలుగా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ దేవుని నామమును మహిమపరుస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభావ ఉదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధి చేరి వాక్యం ధ్యానించటకు మీరు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు. మా అందరినీ దీవించిన విధానం బట్టి వందనాలు. డిసెంబర్ మాసంలో ప్రభావ మీరు మీ సన్నిధికి మాకు చేరి ప్రభావ మిమ్మల్ని సుదృష్టకు మీరు ఇచ్చిన బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో మా అందరి కొరకు దీవెనకరంగా ఉంచి మాతో మాట్లాడి బలపరచుకొని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం. ఉదయకాల సమయము వాక్యం నుంచి మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. 1 John 1st chapter 1 to 10 verses are there. సో ఈ అంశం ఈ భాగంలో మన అంశము గమనించినట్లయితే లివింగ్ ఇన్ ద లైట్, వెలుగులో జీవించుట, లివింగ్ ఇన్ ద లైట్. ఈ మాట చాలా చక్కగా మనం యోహాను యొక్క మాటలో మనం నేర్చుకోగలుగుతాం. సో యోహాను తన మాటలో మాట్లాడుతూ 1వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. 5 నుంచి 7 వచనాలు గమనించినట్లయితే అక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు ఉంది, డార్క్నెస్ అండ్ లైట్. డార్క్నెస్ అండ్ లైట్. రెండో భాగం గమనించినట్లయితే ద నేచర్ ఆఫ్ గాడ్ అని చూస్తూ ఉన్నాం. ఈ 2 మాటలు మనం గమనిస్తాం, డార్క్నెస్ అండ్ లైట్, రెండోదిగా ద నేచర్ ఆఫ్ గాడ్. ఈ 2 మాటలు మనం గమనించినట్లయితే మనం హౌ వీ హ్యావ్ టు వాక్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అని మనం 3వ భాగంగా కన్క్లూజన్గా మనం చూద్దాం. సో మొట్టమొదటిగా డార్క్ అండ్ లైట్, డార్క్నెస్ అండ్ లైట్ అంటే చీకటి అలాగనే వెలుగు అని గమనించినట్లయితే యోహాను యేసు క్రీస్తు ద్వారా విన్న మాటలు రాస్తా ఉన్నాడు. నేను క్రీస్తు ద్వారా విన్న మాటలు, ఆయన చెప్పిన మాటలు నేను విన్నాను, ఆ మాటలు నేను ప్రకటించుతున్నానని 5వ వచనంలో చెప్తా ఉన్నాడు. ద మెసేజ్ వీ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ జీసస్ అండ్ డిక్లేర్ టు యూ. వాట్ ఈస్ దట్? ఏ మాటలు ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నాడు, ఏ మాటలు ఆయన చెప్తా ఉన్నాడు గమనించినట్లయితే ఆయన ఏమంటే క్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే గాడ్ ఈజ్ లైట్ and in him is no darkness at all. క్రీస్తు చెప్పిన మాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రం కూడా చీకటి లేదు. ఈ గొప్ప సంగతి మనం తెలుసుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, గాడ్ ఈజ్ లైట్. అందుబట్టి జీసస్ క్రైస్ట్ సే దట్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో క్రీస్తు లేక దేవుడు వెలుగు అయి ఉన్నాడు. అందుని బట్టి మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలోనే దేవుడు పలికిన మాటలు ఏంటంటే లెట్ దేర్ బి లైట్. లోకమంతా అంధకారంలో ఉన్నప్పుడు ఆ వెలుగు లోకం పైన సంచరించినట్టు మనం దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తా ఉన్నాం. సో ఇన్ గాడ్ దెర్ ఇస్ లైట్, గాడ్ ఈజ్ లైట్. క్రీస్తులో వెలుగు ఉన్నది, ఆయనలో చీకటి ఏమీ లేదని రాస్తా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి చీకటి లేదు. సుధేన్ బిడ్డారా, ఈ మాట మనం తెలుసుకోవాలి. క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎలాంటి చీకటి లేదని చెప్తాను. డార్క్నెస్ అండ్ లైట్, ఈ 2 మాటలు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అందుని బట్టి క్రీస్తు ఈ లోకంలో ఆయన మానవ రూపంలో ధరించినాడు. ఎందుకు ధరించినారంటే ఈ లోకం అంతా చీకట్లో ఉంటున్నది. ఆ చీకట్లో వెలుగును ప్రసరించటకై యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక వెలుగుగా జన్మించి మనందరి జీవితంలో దేవుడు తన వెలుగును ప్రచురించినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో అందుని బట్టి 5th verse మనం గమనించినట్లయితే అక్కడ చాలా చక్కగా ద నేచర్ ఆఫ్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్. ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ లైట్, ఇన్ హిమ్ దెర్ ఈస్ నో డార్క్నెస్. దెన్ బిడ్డలారా, ఇన్ హిమ్ దెర్ ఈస్ నో డార్క్నెస్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. సో సెకండ్ పాయింట్ మనం వచ్చినప్పుడు 6-7 వచనంలో ద వాక్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. అందుని బట్టి మనము దేవునితో నడిచే బిడ్డలుగా మనము ఎలా ఉండాలి అని రాస్తే అక్కడ ఏమున్నదంటే ఇఫ్ వి సే దట్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ వీ వాక్ ఇన్ డార్క్నెస్, వీఆర్ లైయింగ్, అండ్ ఇన్ us there is no truth, we are not practicing the truth. అంటే
రెండో భాగం ఏంటంటే మనము వెలుగులో ఉన్నామంటే, మనము దేవునితో ఫెలోషిప్ కలిగి ఉన్నామంటే, సహవాసం కలిగి ఉన్నామంటే మనము వెలుగులో నడిచే బిడ్డలుగా ఉండాలి. మనలో చీకటి ఉండకూడదు. ఆ మాట ఇక్కడ నేచర్ చెప్తా, దేవుని యొక్క నేచర్ చెప్తూ దేవునితో నడిచే బిడ్డలుగా ఉండే మనము, దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా ఉండే మనము ఆ వెలుగులో నడిచే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క సత్యంను మనము పాటిస్తూ ఉన్నాం. లేని ఎడల మనలో సత్యము లేదని చెప్తా ఉన్నాడు. అదే 7వ వర్షం గమనించినట్లయితే, ఇఫ్ వి వాక్ ఇన్ ద లైట్, మనం వెలుగులో నడిచిన ఎడల మనము క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాము. మనం క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నామంటే మనం యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపమును దేవుడు కడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగను జరిపించే సమయంలో ఈ మాట గమనించాలి. మనం వెలుగై ఉన్నాము, మన దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడిలో చీకటి లేదు. అందుని బట్టి క్రిస్మస్ లైట్స్ ఫెస్టివల్ అంటాము. యేసుక్రీస్తు యొక్క ఆ గొప్ప వెలుగు లోకంలో నుండి ప్రతి బిడ్డలు తెలుసుకొని వారి పాపం నుంచి దేవుడు వారిని శుద్ధీకరించి వారందరూ దేవుని యొక్క కుమారులుగా పిలువబడాలని ఆశతో యేసుక్రీస్తు లోకంలో పుట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. దట్స్ ద ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ ద క్రిస్మస్ ఈజ్, క్రీస్తు మనందరి కొరకై ఆయన చేసిన గొప్ప కార్యంలో జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రతిదినం మనము క్రిస్మస్ జరిపించుకోవాలి. సో అలాంటి మాటలు మనం జరిపించే బిడ్డగా ఉండాలని ఆశిస్తూ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. డిసెంబర్ మాసంలో ప్రభావ మీ కృపను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభావ మా జీవితంలో మీరు చూపెట్టిన కృపను బట్టి వందనాలు. మా అందరినీ దీవించి ఆశ్రయించమని మీ కృపలో ఎదుటకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.